హలో గాయ్స్, కూడా లాగ్ వచ్చేసరికి చికెన్ కానీ ఇవి ఎండి ఉన్న దానివల్ల ఆయిల్ అనేది చాలా తక్కువ తాగుతున్నాం. మమ్మీ నెక్స్ట్ 2 ఆనియన్స్ కట్ చేసుకోవాలన్నమాట. నువ్వు కానీ బాబా మంట తగలట్లేదు అంటాడా. హలో గాయ్స్, కూడా లాగ్ వచ్చేసి అంటే మనం ఈరోజు కుండ చికెన్ చేస్తాం అనమాట. సో బెంగళూరులో కుండలు దొరక చాలా దగ్గర తిరిగాను, ఫైనల్ అయితే వచ్చేసాను అనమాట. సో కుండ రేట్ వచ్చేసి 450 రూపాయలు చెప్పారు గాయ్స్. ఫైనల్గా కుండ దగ్గరికి వచ్చేసాను అనమాట. అయితే కుండ తీసుకున్నాం కదా, దాన్ని చెక్ చేయడానికి వెళ్తున్నాం అనమాట. भैया इधर आओ, फुल चेक करो भैया, पानी का चेक करो भैया. डालना पानी. गाइस फाइनल అయితే మనైతే ప్యాక్ అయిపోయింది అన్నమాట. యాక్చువల్గా అయితే ఇది బొంగు చికెన్ అనమాట, బొంగులో చేసే చికెన్. కానీ ఇవి ఎండి ఉన్న దానివల్ల ఏవైతే ఉన్నాయన్నమాట, అది విషయము. బొంగు చికెన్ చేసుకున్నప్పుడు ఈ విధంగా తెచ్చుకొని చేసుకోవచ్చు. చూస్తున్నట్టయితే మనం వచ్చేసి కుండకి అనేది ఒక 2 hours దాకా నిండే వరకు వాటర్ నింపెట్టుకోవాలన్నమాట మొత్తానికి అయితే. అప్పుడు కుండ అనేది బాగా వాటర్ తాగి నీళ్ళు ఆయిల్ అనేది చాలా తక్కువ తాగుతుంది అనమాట. నెక్స్ట్ 2 ఇలా పెట్టేయాలి. సో ఒక 2 hours లేదా 1.5 hours ఖచ్చితంగా ఉండాలన్నమాట 2. హలో గాయ్స్, మనం ముందుగా కుండ అయితే నానబెట్టాం కదా, అది 1 hour నుంచి 1.5 hours లేదా 2 hours నానబెట్టుకోవాలన్నమాట. సో మనం ముందుగా చికెన్ తెచ్చుకున్నాం కాబట్టి ఒక బౌల్లో తీసుకొనేసి దాంట్లో చికెన్ నీట్గా వాష్ చేసి కారం, పసుపు, ఉప్పు, అల్లం పేస్ట్, తెల్లని కల్లుప్పు వేసుకొని దాన్ని ఒక బాగా దీన్ని మిక్స్ అయ్యేలా అన్ని మసాలా అన్ని మీద పట్టే విధంగా దాన్ని బాగా నీట్గా కలుపుకొని మళ్ళీ తగినంత దానికి ఆయిల్ వేసుకొని అన్నీ దాన్ని తగినంతగా వేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే దాన్ని ఒక కలిపేసిన తర్వాత 10 to 15 minutes ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట. సో అది విషయం, ఓకేనా. వెరీ గుడ్. సో ముందుగా మనం కలిపి పెట్టుకున్న టమోటాస్ అవన్నీ కట్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి ఆనియన్స్ అనేది కట్ చేస్తున్నాం అనమాట. ఒక 2 ఆనియన్స్ తీసుకోవాలి. నేను వచ్చేసి గాయ్స్ 10 to 15 minutes వాటర్ నుంచి తీసిన తర్వాత గ్యాస్ మీద అయితే ఈ విధంగా పెట్టాలన్నమాట గాయ్స్. సో మనం ముందుగా అవి కుండను అనేది బాగా హీట్ చేసిన తర్వాత సో ఆయిల్ వేసుకోవాలి. ఇంకా అది చాలా తక్కువగా హీట్ అయిందన్నమాట బేసిక్గా చెప్పాలంటే. సో ముందుగానే మనం కరివేపాకు వేసేసుకొని దాన్ని తగినంత విధంగా అదే బాగా కరివేపాకు అండ్ ఆవాలు 2 వేసాను అనమాట. అవి 2 మిక్స్ అయ్యే విధంగా బాగా వేయించుకోవాలి ఒక మాటలో చెప్పాలంటే. అవన్నీ బాగా కలిసే విధంగా చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ అనేది బాగా ముందు మనం ఇందాకైతే కట్ చేసుకున్నాం కదా, సో ఆ 2 ఆనియన్స్ అనేది వేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా ఆనియన్స్ అనేది వేయించుకోవాలన్నమాట, ఎందుకంటే అప్పుడే చాలా బాగుంటాయి రియల్గా చెప్పాలంటే. సో నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి కూడా వేస్తాం అన్నమాట. ఇవన్నీ వేసి అసలు మీరు చూస్తున్నట్టయితే మనం కట్ చేయకుండా ఒక ఆనియన్ అయితే వేసాం చూసారా. అంటే అది మనం లాస్ట్ వీడియోలో కూడా చూసుకున్నట్టయితే మనం ప్రతి ఒక్క కుండ వీడియోలో కట్ చేయకుండా ఆనియన్ వేస్తాం, అది మీకు తెలిసిందే, మరి కొత్తగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. సో బేసిక్గా అయితే అవి ఆ ఆనియన్ అనేది
రియల్గా అంటే మనం కట్ చేసిన ఆనియన్ కన్నా కూడా మనం కట్ చేయకుండా జస్ట్ మనం నీట్గా దాన్ని కడిగి చేసుకుని వాష్ చేసుకుని దాంట్లో నూనెలు వేసేసి ఆ కుండ చికెన్ అయ్యేంత వరకు అదే విధంగా ఉంచామంటే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా అనాల్సింది ఎవరైనా కూడా. ఆ విధంగా ఉంటుంది ఆనియన్ తినాలంటే వరకు అసలు చాలా టేస్ట్ ఉంటుంది రియల్గా అంటే అసలు మామూలుగా ఉండదు. కానీ మీరు ఒకసారి ఎప్పుడైనా ట్రై చేయండి. కానీ మధ్య మధ్యలో వాటిని కలిపెడుతూ ఉండండి, అలానే వదిలేమాకండి. బేసిక్గా అంటే యాక్చువల్గా చెప్పాలి ఏంటంటే కుండ చికెన్ తినాలంటే అబ్బాబ్బా అది ఒక ఎలా చెప్పాలి మీకు, ఇది ఏదో రాసిపెట్టి ఉండాలి రియల్గా చెప్పాలంటే. కుండ చికెన్ అంటే అస్తమానం ఇంట్లో ఎవరు తినలేరు కదా, సో అలా అనమాట. సో నేనేంటంటే అది ప్రత్యేకంగా ఈరోజు కుండ కొని అందులో చికెన్ చేస్తాను అనమాట. చాలా బాగుంటుంది అది. కుండనైతే మీరు ఏం చేయాలంటే ఎక్కువ టైం ఒక 3 hours కానీ 4 hours కానీ ఇంకా కుండ అనేది నీళ్ళల్లో నానబెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే అవి ఆయిల్ ఎంత తక్కువ తాగుతుందంటే అంత తక్కువ తాగుతుంది అనమాట, తెలుసా. ఎందుకంటే మనం బేసిక్గా మనం ఇళ్ళల్లో చేస్తుంటాం కదా, ఈ ఇంట్లో ఉండే సామాన్లతో. ఆ సామాన్లు కాకుండా రీసెంట్గా ఈ కుండలో చికెన్ చేస్తే ఏంటంటే చికెన్ అనే కాదు, కుండలో ఏ ఒక కర్రీ చేసినా కూడా ఆయిల్ అనేది చాలా తక్కువ తాగుతుంది రియల్గా అంటే. అసలు అబ్బా నేను ఇది సెకండ్ టైం చూడడం, ఫస్ట్ టైం కూడా కాదు, సెకండ్ టైం. లాస్ట్ టైం మనం ఒకసారి చేసాం కదా, సో దాంట్లో అలా వచ్చింది, ఇప్పుడు వచ్చింది. సో మొత్తానికి అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ లైట్గా వచ్చాయి. సో అయినా అవి చాలా ఎంతలా టేస్టీగా ఉంటాయంటే అసలు యాక్చువల్ చెప్పాలంటే ఒత్త ఆనియన్సే తినాలనిపిస్తుంది అనమాట మనకి, తెలుసా. సో లైట్గా మనం వచ్చి కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకున్నాము. బేసిక్గా అసలు మీరు చూస్తున్నట్టయితే నేను చెప్పడం కాదు, మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అంటే ప్రతిదీ నేను చెప్పేదానికన్నా మీరు ఒకసారి దాన్ని అనుభవించారనుకో అది చాలా బాగుంటుంది అనేది నా అభిప్రాయం అనమాట. ఎందుకంటే ఒకరు చెప్పితే తెలుసుకోవడం కన్నా మీరు ఒకసారి ట్రై చేసి తిన్నారంటే చాలా చాలా బాగుంటుంది. ఆయన పెద్ద ముసలి చూడు అబ్బా అంటాడు చూసి అలా ఉంటుంది. సో ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా అది కాసేపు అయితే మనం మూత పెట్టేసుకుందాం. మొత్తానికైతే మనం పసుపు వేసి కాసేపు మూత పెట్టాం కదా, సో మొత్తానికైతే మనం మూత తీసిన తర్వాత ఇది ఈ విధంగా అయితే వచ్చేదనమాట. సో బేసిక్ ఏంటంటే ఇంకా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి, ఎందుకంటే మళ్ళీ మూత పెట్టాను. మళ్ళీ మూత పెట్టి తీసిన తర్వాత అయితే ఈ విధంగా ఉందన్నమాట. సో ఇంకా సరిపోతుంది అని అనిపించింది. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం ముందుగా కట్ చేసుకున్న టమోటాలు ఉన్నాయి కదా, సో ఆ టమోటాలు వచ్చేసి ఇందులో అయితే వేసుకోవాలన్నమాట. ఆ టమోటాలు కూడా వేసేస్తున్నాం ప్రజెంట్. ఇవి మొత్తం బాగా గుజ్జుగా వేయాలన్నమాట, గ్రేవీలాగా రావాలి ఆ టమోటాలు అవన్నీ వాటర్ అంతా ఊరిన తర్వాత. సో అక్కడే నేను ఏం చేశాను అంటే అది చిన్న గ్యాస్ మీద కావట్లేదు అనేసి ఏకంగా పెద్ద గ్యాస్ మీద తీసుకొచ్చేసాను. సో ఇంకా చిన్న గ్యాస్ మీద కావట్లేదు. మీరు చూస్తున్నట్టయితే చూసారు మనం కట్ చేయకుండా ఇస్తున్న ఎర్రగడ్డ ఎలా ఉందో. మన కెమెరాకి పొగలు వచ్చి అడ్డం వస్తున్నాయి యాక్చువల్గా చెప్పాలంటే, అలా ఉంది. చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి మీరు కూడా గైస్. సో మొత్తానికైతే మనం అయితే చికెన్ అయితే వేసేసాం, అందులో ముందు కలిపి పెట్టుకున్నాం కదా, సో అందులో అయితే వేసేసాం అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే దాని ముందు ఉప్పు కారం వేసుకున్నాం కాబట్టి అందులో వేసేసాము. నెక్స్ట్ ఏంటంటే మనం ఎక్కువగా అది మొబైల్ వచ్చేసి దాని దగ్గర పెడుతుంటే అది పొగలు వచ్చేసి ఆ విధంగా అవుతున్నాయి. సో అందుకనేసి ముందుగా కొద్దిగా నీళ్ళు అనేది దాంట్లో కొద్దిగా అంటే మనం చికెన్ కలిపి పెట్టుకున్నాం కదా, సో ఆ బోన్ నుంచి నీట్గా వాష్ చేసి అందులో అయితే వేసాము. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంకా చికెన్ అయిపోయింది. సో మనం అయితే మసాలా వేస్తున్నాం అనమాట. ధనియాల పొడి మనం బేసిక్గా చికెన్ మసాలా వేస్తున్నాం. అలా కాకుండా మనం ఇంట్లో దంచుకున్నవి ఉంటాయి కదా, చెక్క మొక్క అన్నీ వేసుకొని సో అందులో వేసేస్తున్నాం ఇందులో. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే చూసారా ఆనియన్ ఎలా ఉంది, ఇప్పుడు కూడా అలానే ఉంటుంది. దాన్ని తినేటప్పుడు ఉంటుంది, అది యాక్చువల్గా ఎక్కువ కలిపెడుతుంది, దానివల్ల అది లేయర్ అనేది చాలా ఊడిపోవడం జరుగుతుంది. సో అది ఎక్కువ టైం దాన్ని కలిపెట్టకుండా ఉంచుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనం అయిపోయింది, దానికి మనం చేసేది ఏం లేదు. దానికి వీలైనంత తొందరగా మనం దించేసుకోవాలి. అంటే ఎక్కువ ఏంటంటే మనం దించి పెట్టినా కూడా అది తుక్కనే ఇంకా 10 to 15 minutes ఉడుతూ ఉంటుంది. ముందు చూసారు కదా. సో కొత్తిమీర అనేది కడిగేసుకుని వేసుకోవాలి. ఇంకా మీకు అన్నీ ఇంకా ఇంట్లో అవన్నీ తెలిసిందే కదా, మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో యాక్చువల్గా ఏంటంటే అది మీకు చెప్తున్నా కదా, ఆ కుండని దించిన తర్వాత కూడా 15 minutes నుంచి 30 minutes వరకు ఉడుతూ ఉంటుంది. ఎనీవే లైక్ అండ్ షేర్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్.